హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ప్రైమ్ కంటెంట్ యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే రానున్న 4 రోజులు కూడా రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీర ప్రాంతంలో అల్పపీడనం కొనసాగుతోందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. మరో 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. ఈ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో కోస్తా ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈరోజు రేపు ఉత్తర కోస్తా ప్రాంతంలో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ క్రమంలోనే విశాఖపట్నం, అనకాపల్లి, బిఆర్ అంబేద్కర్ కోనసీమ, కాకినాడ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రజలకు ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ కీలక సూచన చేసింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలకు ఆనుకొని ఉన్న పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని తెలిపింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ తదుపరి 24 గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని పేర్కొంది. మంగళవారం మధ్యాహ్నం దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాలను దాటే అవకాశం ఉందని తెలిపింది. ఈ ప్రభావంతో కోస్తాలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. తెలంగాణ విషయానికి వస్తే హైదరాబాద్ నగరంలో చుట్టుపక్కల జిల్లాల్లోనూ సాయంత్రం నుంచి రాత్రి తెల్లవారుజాము వరకు మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. సోమవారం ఉదయం తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వచ్చే 24 గంటలలో 30 నుంచి 60 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కానుందని వెదర్ మ్యాన్ అంచనా వేశారు. భారీ వర్షాలతో హుస్సేన్ సాగర్, మూసీ, హిమాయత్ సాగర్ పూర్తి నీటి మట్టాన్ని చేరుకుంటున్నాయి. ఇక నాగార్జున సాగర్, శ్రీశైలం, జూరాల, కడెం సహా ఇతర ప్రాజెక్టుల గేట్లు ఎత్తి ఎంత ఇన్ఫ్లో వస్తుందో అంతకంటే ఎక్కువ నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇక బంగాళాఖాతంలో ఏర్పడుతున్న తాజా అల్పపీడనం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా 2 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. వరంగల్ రూరల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాలలో పలు చోట్ల అతి భారీ వర్షాలు కురవనున్నాయి. అదేవిధంగా నిజామాబాద్, కామారెడ్డి, వికారాబాద్, మెదక్, సిద్దిపేట, రంగారెడ్డి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజుకి సంబంధించిన లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ అయితే ఇది. ఇక ప్రతిరోజు మీరు లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ తెలుసుకోవాలి అనుకుంటే ద ప్రైమ్ కంటెంట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఈ సమాచారాన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము.